ఈ సోషల్ మీడియా అంటేనే పట్టినోడు పర్క అంటే చూసినోడు జెల్లా అన్నట్టు ఉంటది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. నిజం కంటే అబద్ధమే 10x స్పీడ్ గా తిరిగి వస్తుంటది. అసొంటి అసత్య ప్రచారాలకు అడ్డుకట్టేస్తేందుకు కఠినంగా చర్యలు తీసుకోవాలని సర్కార్ డిసైడ్ అయింది. ముఖ్యంగా అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ పేపర్లు బాగా చెలరైపోతున్నాయి. అసత్యాలు వండి వడ్డిస్తున్నారు, జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సర్కార్ మంచి ఉద్దేశంతో తలపెట్టిన పనులకు కూడా దురుద్దేశాలు అంటగట్టి ఆధారాలు లేకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి అబద్ధపు హాఫ్ బేక్డ్ స్టోరీస్ తోని సర్కార్ బదనాం అవడే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బదనాం మూట కట్టుకుని అవుతున్నది. ఇట్లనే ఇడిచి పెడితే మొదటికే మోసం అవుతుంది అనుకుంటా సీఎం సార్ చాలా సీరియస్ అయిపోయిండు. ఫేక్ వార్తలు ప్రచారం చేసేటోళ్ల మీద, సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలను, ట్రోల్ వీడియోలను చేసేటోళ్ల మీద అస్సలే ఊకోవద్దు, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు ఆర్డర్ వేసిండు. నిన్నటికి నిన్న కొంతమంది అత్యుత్సాహ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మంత్రి కొండా సురేఖ అక్కకు నూలు పోగులతోటే నేసిన దండలు నేస్తే దాన్ని కూడా చెప్పరాని తీరులో ట్రోల్ చేశారు. అది చూసి సురేఖ అక్క కండ్ల నీళ్లు పెట్టింది. మీ ఇంట్లో ఆడోళ్ళు లేరా అని మండిపడ్డది. ఇక దీని మీద అటు హరీష్ సార్ కూడా చింతిస్తున్నాము, అట్లా ఎవరు ట్రోల్ చేసినా తప్పే అనుకొచ్చిండు. ఇక ఇదే ముచ్చట మీద సీతక్క, పొన్నం సార్లు కూడా బాగా గరమయ్యారు. మేము కూడా ట్రోలింగ్, మార్ఫింగ్ బాధితులమే, ఊకుటా ఉంటే ఉత్తోలనుకుంటారు అంతా. ఒక్కసారి పనిష్మెంట్ రుచి ఏందో తెలిస్తేనే ఇంకోసారి అట్లా చేస్తేందుకు వెనక ముందు అవుతుంటారని మంత్రులు కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ మీద బాగా గుర్రు ఉన్నారు. దీంతో సర్కార్ సోషల్ మీడియా మీద, డిజిటల్ మీడియా మీద బాగా కఠినంగా వ్యవహరించాలని చూస్తుందట. మరి చూడాలి ఎట్లా కేసులు పెట్టి లోపల ఊస లెక్క పెట్టే పోతున్నారో ఏమో సోషల్ ట్రోలర్స్ను.